ఓలా ఊబర్ కు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీని తీసుకొచ్చింది. ప్రైవేటు సంస్థలను సవాల్ చేసేలా ఈ సహకార టాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాతిపదికన నవంబర్ నుంచి ఢిల్లీలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. తొలుత 650 మంది సొంత వాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధాని నగరంలో ఈ సేవలు అందించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే డిసెంబర్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సహకార టాక్సీ గురించి గతంలో కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుంది. దీంతో ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుంది. 2 వీలర్ ఆటోలు, 4 వీలర్లు సహకార టాక్సీలో భాగంగా సేవలందిస్తాయని అమిత్ షా చెప్పారు. ఇందులోని లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. యాప్ ఆధారిత టాక్సీ సర్వీసులపై కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు అలానే క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయం నుంచి కంపెనీలు 25% వరకు కమిషన్ తీసుకోవడంపై డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం ఇచ్చేలా కేంద్రం భారత్ టాక్సీని తీసుకొస్తోంది. ఇందులో నమోదు చేసుకున్న టాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మెంబర్షిప్ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 1,00,000 మంది డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్ లో భాగం చేయాలని చూస్తోంది. సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ టాక్సీ సేవలు అందనున్నాయి. ఆ సంస్థను 2025 జూన్లో ఏర్పాటు చేశారు.